శబరిమల నుండి వచ్చేసారు. ముంగిట కూర్చొని పాండవుల గుట్ట యోగశాస్త్ర పాండవుల గుట్ట రానున్న 7 తరాల వాళ్ళు కూడా ధరించిపోతారని సభాముఖంగా ఆశీర్వాదం చేస్తున్నాము. ఉన్నాయి అలాగే మైకులు ఉంటే బ్రహ్మ విష్ణు రుద్రాభిషేక రుద్రదుస్సామాదవతారిత్యం దాంసే సకల చైతన్య కళారూపిణేశ్వరాశక్తయ ఆం బీజో హై శక్తి ఎన్నో దేవాలయాలకి యంత్రాలు చేస్తూ ఈ దేవాలయానికి కూడా యంత్రాలు చేసాం. బాబు కూర్చో, మళ్ళీ యాక్షన్ మళ్ళీ చేద్దాం. జరుగు మీరందరూ ఒక్క నుంచి ఉన్నారు. కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి, లేకపోతే మీకు కూర్చోండి. అదేవిధంగా స్వామివారి యొక్క బ్రహ్మ కలశాన్ని తీసుకొని కుంభాభిషేకానికి తీసుకొస్తూ ఈ 3 రోజుల కార్యక్రమంలో ఎంతో శ్రద్ధగా నిర్వహించినటువంటి సాయి అక్కడి 200 పైచురుకు దేవాలయంలో ఇదొకటి. అలాంటి
ఒక అద్భుతమైన 9:45 మన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మరి పెద్దలు గురూజీ గారు, బ్రహ్మశ్రీ స్వామీజీ గారు, వారు చంద్రమౌళి గారు మన పాండవుల గుట్ట అనేటువంటి ఏదైతే నామకరణం ఉందో దాన్ని ఇప్పటికీ పాండవుల గుట్టనే, కానీ పాండవుల గుట్ట దగ్గర యోగ శాస్త్రం అని చెప్పి వారు నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే స్వామీజీ 1 year లోపల అంటే మాకు ఇక్కడ ఏదైతే ఈ దేవాలయం కోసం కష్టపడి అహరాత్రులు నిద్రమాడి అందరి సహకారం తీసుకొని మరి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. రోడ్డు నిర్మాణం ఏదైతే అది ఎప్పుడో వేసినటువంటి సీసీ రోడ్ నిర్మాణం, దాన్ని కూడా త్వరలోనే ఈ దేవాలయం వరకు అక్కడ గుట్ట ఏదైతే మన రాజమౌళి గారి ఆశ్రమం ఉందో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్ నిర్మాణం 15 ఇది చాలా గొప్ప విషయం చెప్పింది. ప్రజలందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు, ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి, రైతులందరికీ కూడా మంచి శుభం జరిగి మంచి పంటలు పండి ఈ ప్రాంతం అంతా కూడా మన అయ్యప్ప స్వామి దీవెనలతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామి వారికి జన్మం అయ్యింది. ఇప్పుడు బారసాల కూడా అవుతుంది. బారసాల రోజు ఏం చేస్తారు? నామకరణం పెడతారు. ఆ నామకరణం ఈ రోజు నుంచి స్వామివారిని ఈ నామంతోనే పిలవడం అనేది ఉంటుంది. నిర్మాణం కొరకు మొదటి నుంచి అయ్యప్ప స్వామి నిర్మాణం చేసుకోవాలి, స్వామివారిని దర్శించుకోవాలి, నిత్యపూజలు అందించాలనే ఉద్దేశంతో ఈ కమిటీ సభ్యులుగా ఏర్పడి నిర్మాణం కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నిర్మాణం కొరకు సహాయపడిన ప్రతి ఒక్కరికి, పెద్ద మొత్తంలో సహాయం అందించినటువంటి చిన్న శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా వీరారెడ్డి స్వామి గారికి, ఇంకా స్వాములందరూ పెద్దలు గురుస్వాములందరూ ఉన్నారు, మా మాతలందరికీ, వారందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి అంటేనే కోరిన కోరికలు చేసే దేవుడు. మనం ఎంత నమ్ముకుంటే అంత ఆ దేవుడు మనల్ని ఆశ్రయించేటువంటి దేవుడు. మన అటువంటి కొత్త దేవుడిని మనం ఇక్కడ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకొని స్వాములందరికీ ఇక్కడ మరి రోజు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి ఈ అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రతిష్టాపన సందర్భంగా కూడా గొప్పగా మరి వారి యొక్క గొప్పతనం చేత స్వామివారికి ప్రతిష్ట జరిగించి మన స్వామివారు మన అందరికీ మరి వారి దివ్య దర్శనం చేస్తూ మన అందరి కోరికలు ఇచ్చే విధంగా మరి ప్రతిష్టాపన చేయడం చాలా గొప్ప విషయం. ప్రతిష్టాపన చేసినటువంటి పెద్దలందరికీ, పండితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా తప్పకుండా ఆ స్వామివారి ప్రతినిత్యం పూజలు సమర్పించి ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని మెండుగా మా అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మీ అందరి మరోసారి తెలియజేస్తాను.